అలసిన సొలసిన నీ పాదయాత్ర ఆపను, నా ప్రాణము నీ కోసము. పిలిచిన పలికిన నీ శరణు ఎప్పుడు మరవను, నిన్ను చూడకుండా ఉండెను. ఎన్ని జన్మలైనా కొన శ్వాస చివరికైనా అన్ని నివనుకున్నా నీ మాల వేసుకున్నా, నీ చల్లని దీవెనా నేను కోరుకున్నా. అయ్యా నీ సేవ చేయ పుట్టినాను సత్యం, అయ్యప్ప నా తల్లి ఇచ్చినట్టి జన్మధన్యం. అయ్యా నీ సేవ చేయ పుట్టినాను సత్యం, అయ్యప్ప నా తల్లి ఇచ్చినట్టి జన్మధన్యం. అలసిన సొలసిన నీ పాదయాత్ర. పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది? 10వ తారీఖు సాగు ఆఫీస్పేట నుంచి శబరిమల యాత్ర. స్వామి కన్యస్వామి పాదయాత్ర అయ్యప్ప పాదయాత్ర గురుస్వామి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఏడు ఉన్నావు, 7 ఏళ్ళు ఉన్నావు, ఎప్పుడు స్టార్ట్ అయినావు? డే 2. కష్టాలెన్నెదురైనా ఇష్టంగా నేను వస్తే, కన్నీళ్ళెన్నొచ్చిన చిరునవ్వుతోనే అడిగేస్తే, కన్నోళ్ళను అయినోళ్ళను వదిలి ఒంటరై వస్తే, కట్టుకున్న ఆలి పిల్లల ప్రేమను కాదని వస్తే, నువ్వే నా ప్రాణము, నువ్వే నా గానము, నువ్వే నా ప్రాణము, నువ్వే నా గానము. రాళ్ళ ముళ్ళ బాట నీ నడిచే పూల తోట, కళ్ళ నీళ్ళ గోస నా నోట శరణు ఘోష. తనువు తల్లడిల్లే నా మనసులోన నీవే. అయ్యా నీ రూపు చూస్తే తొలుగు సర్వ పాపం, అయ్యప్ప నీ దర్శన భాగ్యాన్ని ఇస్తే పుణ్యం. అయ్యా నీ రూపు చూస్తే తొలుగు సర్వ పాపం, అయ్యప్ప నీ దర్శన భాగ్యాన్ని ఇస్తే పుణ్యం. అలసిన సొలసిన నీ పాదయాత్ర ఆపను, నా ప్రాణము నీ కోసము. స్వామి శరణం. మరియు ఈరోజు హైదరాబాద్ నుంచి మాతో పాటు పాదయాత్రకు బయలుదేరిన మన భరత్ స్వామి యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకని మనతో పాటు ఇక్కడ షాద్నగర్లోని శ్రీ వీర హనుమాన్ టెంపుల్ జరుపుకుంటున్నారు స్వామి. స్వామి బర్త్డే సందర్భంగా మా మిత్రులు హైదరాబాద్ నుంచి మాకు అల్పారం తీసుకొని వచ్చారు. వాళ్ళకి థ్యాంక్ యూ. స్వామి శరణం. అందరు స్వీకరించండి స్వామి. మా భరత్ స్వామికి మీ విషెస్ ఉండాలి. ఆయన పాదయాత్ర చేస్తుండు కన్యస్వామి. ఈసారి మాల వేసుకోవడమే పాదయాత్ర స్టార్ట్ చేసిండు. సో మీ బ్లెస్సింగ్స్ అన్ని ఉండాలని స్వామి శరణం. వచ్చేసిన మా మిత్రులకు మరి మా గురుస్వాములకు నా తరపుకని నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుసుకుంటూ స్వామి శరణం. వస్తే అయ్యప్పను నడిచిన అడుగుల్లో అడుగు వేస్తే, అలసిన సొలసిన నీ పాదయాత్ర ఆపను, నా ప్రాణము నీ కోసము.
కల్మష